దయచేసిన మా ప్రియ పలుకుతుంది యువతి కాల సమయంలో అవుతున్నాడు. ఇప్పటి వరకు పాఠాల ద్వారా మహిమపరుచుతాం, ఆరాధన ద్వారా నిన్ను మహిమపరుచుతాం. అది రీతిగా తండ్రి ప్రాముఖ్యమైన సమయంలోనికి మమ్మల్ని నడిపించి ఉన్నారు తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన మీ పిల్లలైన వారికి తండ్రి ఎటువంటి మాటలు తండ్రి నాయన అవసరం, వారి ఆత్మీయ జీవితంలో తండ్రి బలపరిచే రీతిలో, వారి ఆత్మీయ జీవితంలో తండ్రి నాయన ధైర్యపరిచే రీతిగా, సమాధానపరిచే రీతిగా వారికి మాకు కావలసిన వాక్కులను తండ్రి నాయన మీరే నా ద్వారా ప్రకటించినారు. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నామని నిలబడి మాట్లాడుతున్న నాకు నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, అదేవిధంగా తండ్రి నాయన నీ పిల్లైన వారికి అర్థమయ్యే రీతిగా బోధించగల సామర్థ్యం నాకు ప్రసాదించండి. వినిచిన నీ పిల్లలకు కూడా తండ్రి నాయన గ్రహింపు కలిగి ఈ మాటలు తండ్రి నేర్చుకొని ఆత్మీయ జీవితంలో వృద్ధి కలుగులాగా నీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, క్రీస్తు నామములో ప్రార్థనలు మీ క్రియలతో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. చాలా రోజులు, చాలా వారాలు కాదు నెలలు గడిచిపోయాయి. దేవుడు మనలను ప్రేమించి ఒక వారం కాదు, 2 వారాలు కాదు, ప్రతి వారము ఒక విలువైన మాటలు సహోదరుల ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. అవునా కాదా? ఒక వాక్యాన్ని అందించడానికి దాదాపుగా లెక్కేస్తే 1.5 పడుతుంది. అంటే ఏ రీతిగా ఒక్కొక్క వాక్యం చెప్తున్నారో ఆలోచించండి. సహోదరుడు ఒకరి వాక్యం చెప్తే ఇక్కడ మరలా ఆ సహోదరుడికి వచ్చే వాక్యం కూడా ఎప్పుడు వస్తుంది తెలుసా? 1.5 తర్వాత వస్తుంది. అంతగా డెవలప్ అయ్యారు. దేవునికి స్తోత్రం. గడుపు ఒక్కొక్కరు నిజంగా దేవుని మాటలు అందించడానికి ఎంతోమంది మాకంటే అన్నయ్యలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు వాక్యాన్ని అందించడానికి. అప్పటికప్పుడు సిద్ధపరిచి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మొన్న మనం బుధవారం చూసాంగా, అప్పటికప్పుడు సిద్ధపడి చెప్పారంట. అయితే ఇటువంటి విలువైన మాటలు ప్రతి వారం ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి మీరంతా ధన్యులండి, నిజం చెప్పాలండి. ఎందుకంటే లోకంలో చూసినట్లయితే, ప్రతి సంఘంలో మనం గమనించినట్లయితే నూతనమైన అంశములు చెప్పడం అనేది అసాధ్యం అండి. అది నాకు బాగా తెలుసు. ఒక కొత్త అంశాన్ని చెప్దాం పిల్లలైన వారికి అనేది లోకంలో చూసినట్లయితే అక్కడ కనబడదు. కానీ ప్రతి వారం ఒక్కొక్కరి ద్వారా మీకు ఒక రుచికరమైన అని అనుకుంటున్నాను, మరి అమూల్యమైన మాటలు సహోదరులు అందిస్తున్నారని అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారా? మాట్లాడాలి, మీరు మౌనంగా ఉండకండి, మాట్లాడండి. అనుకుంటున్నారా మీరు? సహోదరుల ద్వారా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు అని ఈరోజు అనుకున్నారా? అనుకుంటారు. ఈరోజు కూడా విలువైన విషయాలు మనం నేర్చుకుందాం. గత వారం ఏం నేర్చుకున్నాం? నీ భక్తి ఎలా ఉంది? బాగానే గుర్తున్నాను. ఈ వారం కూడా ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ప్రపంచ క్రైస్తవ్యానికి అవసరమైనది, అత్యవసరమైనది, ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే విశ్వాసుల విజయ సూత్రాలు. ఏంటి అంశం పేరు? విశ్వాసుల విజయ సూత్రాలు. ఏంటి విజయ సూత్రాలు అంటే? మీరు చెప్పండి, విశ్వాసులకి విజయం ఎప్పుడు?
విశ్వాసి విజయం పొందాలి అంటే సూత్రం ఏంటి? ఒక విశ్వాసి విజయం సాధించాలి అంటే కారణాలు ఏంటి? మీరు చెప్పాలి. మీరు చెప్తారు, నాకు తెలుసు. చెప్పండి. ఒక విశ్వాసి విజయాన్ని సాధించాలంటే విశ్వాసికి కావలసినవి ఏవి? ఎలాగని చెప్పండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేస్తారు. దేవుని సహాయం. ఇంకా ఒక విశ్వాసి విజయాన్ని సాధించాలంటే ఏం సింపులే అండి. మీరు పండితులు, మీకు తెలుసు అన్ని చెప్పాలి. విశ్వాసి విజయాన్ని సాధించాలి అంటే కారణాలు ఏంటి? రైట్, మంచి మాట చెప్పారు. ప్రార్థన. విశ్వాసుల విజయ సూత్రం ఏంటో తెలుసా? రెండు సూత్రాలు. ఒకటి వాక్యము, రెండోది ప్రార్థన. ఏంటి విశ్వాసుల విజయ సూత్రాలు? ఏంటి? వాక్యము, ప్రార్థన. ఈ రెండు విజయానికి సూత్రాలు. దేనికి? విశ్వాసులకు విజయానికి సూత్రాలు. ఒక విశ్వాసి విజయాన్ని సాధించాలి అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా వాక్యము కూడా అంతే రీతిగా ప్రాముఖ్యం. అందులో భాగంగా ఈరోజు ప్రార్థన అంశం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన ఏ విధంగా చేస్తామో? అందరూ బాగా ప్రార్థన చేస్తారా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఎగ్జాంపుల్కి ఒక యుద్ధకారుడికి, యుద్ధ నైపుణ్యం చేసేవారికి యుద్ధ పరికరాలు ఎంత ప్రాముఖ్యం? పరికరాలు. యుద్ధ పరికరాలు లేకుండా ఒక సైనికుడు యుద్ధం చేయగలడా? చేయలేడు. ఒక వైద్యుడు తనకు కావలసిన పరికరాలు లేకుండా వైద్యం చేయగలడా? చేయలేడు. ఇంకొకరు తీసుకుందాం. ఒక ఉపాధ్యాయుడు తనకు కావలసిన పుస్తకాలు లేకుండా పాఠాలు చెప్పగలడా? ఒక పోలీసు తనకు కావలసిన పరికరాలు లేకుండా ఉద్యోగం చేయగలడా? చేయలేడు. ప్రతి ఒక్కరి యొక్క పనిని నెరవేర్తించడానికి తనకు కావలసినవి కొన్ని కావాలి. విశ్వాసులకు కూడా విజయాన్ని సాధించడానికి కూడా ప్రార్థనా వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. అందులో భాగంగా ఈరోజు మన ప్రార్థన గురించి నేర్చుకుందాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో చూసినట్లయితే ప్రార్థన అనేది సమాజంలో చెప్పండి కరువైపోయింది. అవునంటారా కాదంటారా? సంఘాలలో విశ్వాసులుగా చలామణి అవుతున్న వారు ప్రార్థన అనేది కరువైపోయిందా లేదా? కరువైపోయింది. సంఘాలు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? సంఘాలు చెదిరిపోవడానికి గల కారణాలు ఏంటి? ఒక కుటుంబం పతనం అయిపోవడానికి గల కారణం ఏంటి? అది ప్రార్థన ఉంటే సంఘం బలపడడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. అదే ప్రార్థన కుటుంబాన్ని కట్టడానికి ఉపయోగపడుతుంది. అదే ప్రార్థన రాజ్యాలను కూడా గెలిపించగలుగుతుంది. బైబిల్ చదవంటారండి, ఎన్నో విషయాలు ఉన్నాయి. మీకు చెప్పాలంటే కొన్ని రాసుకొని వచ్చా. చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థన గురించి. దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా ప్రార్థన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడండి. ప్రార్థన యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనే విషయాలు మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఒక లక్షణాలు కొన్ని పెడుతూ ఉంటాడు ఒక మనిషికి. ప్రకృతిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ప్రకృతిని మనిషికి ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనం వాడుకోవడానికి, మనం బ్రతకడానికి ప్రకృతి కావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి బ్రతకడానికి ఏం కావాలి చెప్పండి? ఇదేం చెప్పండి. ఆక్సిజన్ కావాలి. ఇంకా ప్రాముఖ్యమైన అవయవాలు ఉన్నాయి మన శరీరంలో. ఏంటవి? గుండె, ఆక్సిజన్. ఇప్పుడు ప్రార్థన ఆక్సిజన్ అయితే గుండె వాక్యం. ఒక గుండె ప్రార్థన అయితే ఆక్సిజన్ వాక్యం. ఒక మీకు అర్థం కోసం చెప్తున్నాను. మానవ జీవితానికి అవసరమైనవి అవయవాలు ఎంత అవసరమో విశ్వాస జీవితానికి కూడా ప్రార్థనా వాక్యం అనేది కూడా అలాగే అవసరం.
మీకు అర్థమవడం కోసం ఉదాహరణ చెప్పాను. లూకా సువార్త, దేవుడు మన కోసము ప్రార్థన అనే సూత్రాలను దేవుడు మనకు పెట్టాడండి. ఈ సూత్రాన్ని పాటిస్తే ధన్యులే. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఉపమానం? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఉపమానం ఎందుకు చెప్పాడంటే నిత్యము ప్రార్థన చేయగలగడానికి చెప్పాడు. ఏం చెప్పాడు? నిత్యము విసుకక నిత్యము ప్రార్థించడానికి ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అది మనందరికి బాగా తెలుసు. 2వ వచనం చదువుకుందాం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. నా ప్రతివాదిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకే మనుషులను లక్ష్య పెట్టకే ఉండను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనను తాను అనుకోని. ఆమెకు న్యాయం తీర్చునని తనలో తను అనుకున్నాడు. ఎవరు ఇంతకు? ఆయన ఎవరు? దేవునికి భయపడిన వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు ఈయన. ఎవరు ఈయన? దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడైన ఈయన న్యాయాధిపతి ఏమన్నాడు అంటే ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు న్యాయము తీరుస్తాడని తరచుగా ఆయన దగ్గరకు వస్తూ ఉంది. ఆ న్యాయాధిపతి ఒక దేవుణ్ణి భయపడేవాడు, మనుషులు లక్ష్య పెట్టని వాడు సాధారణంగా ఎలా ఉంటాడు చెప్పండి? దేవునికి భయపడ్డంట మనుషులు లెక్క కూడా చేయడు. ఉదాహరణగా మన భాషలో మాట్లాడుకోవాలంటే మనుషులు లెక్క కూడా చేయడు. ఎలాంటి వాడు? దేవునికి కూడా భయపడ్డంటే అసలు ఆయన అసలు దేవుని ఎరిగిన వాడే కాదు. దేవుని ఎరిగితే దేవునికి భయపడతాడు కదండి. దేవునికి భయపడలేదు, మనుషులు లక్ష్య పెట్టట్లేదు అంటే దేవుని ఎరిగిన వాడా కాదంటారా? ఎరగని వాడు. చదువుకుందాం. ఒక విధవరాలు ఆయన దగ్గరికి వచ్చి తరచుగా వచ్చి ఏం చేస్తుందంటే నాకు న్యాయము తీరుస్తాడేమోనని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటున్నా. న్యాయము తీరుస్తాడు. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పగలుగుతున్నానంటే 6వ వచనం చదువుకుందాం. మరియు ప్రభు ఇట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఇక్కడి నుంచి బాగా చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు తాను ఏర్పరచుకునేవారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? క్వశ్చన్ మార్క్ ఇస్తూ ఉన్నాడు. దివారాత్రులు ఈ మాట ఎక్కడైనట్టుంది? ధన్యుడు. ఇది మాత్రం మనకు బాగా తెలుసు. దివారాత్రులు వాక్యాన్ని ఏం చేయాలి? మరి ప్రార్థన కూడా చేయాలా? ప్రార్థన దివారాత్రులు అక్కడ చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? చెప్తూ ఉన్నాడు శిష్యులతో. ఆయన వారికి త్వరగా న్యాయం తీస్తాడంట. అలాగా త్వరగా న్యాయం తీస్తాడు ప్రార్థన చేసినప్పుడు. వారి విషయమే కదా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. విశ్వాసం కనుగొనడం అంటే ఒక విశ్వాసులు ఏముండాలి? ఇంతకీ ప్రార్థన ఉండాలి, ఇంకా వాక్యం ఉండాలి. మనం ప్రార్థన గురించి మాట్లాడదాం. అందరూ కొంచెం ముందు చదువుకోండి. విశ్వాసము కనుగొనునా అని ప్రశ్నిస్తున్నానంటే విశ్వాసం కనుగొనలేడు. ఆ దినంలో యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరికి వచ్చినప్పుడు కనుగొనలేడు. మరి నేటి సమాజం, నేటి క్రైస్తవం అలాగే ఉంది. మరి వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు. నిజమంటారా కాదంటారా చెప్పండి?
ఒకరికి వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు, ఒకరికి ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు. అసలు ఏమీ ఉండవు కొంతమందికి అయితే. లేదంటే ఆ సమాజంలో బాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు, అసలు ప్రార్థన ఉండదు వాళ్ళకి. బాగా ప్రార్థనా పరులు ఉంటారు, వాక్యం తెలియదు. అసలు రెండు లేని వాళ్ళు ఉంటారు, తెచ్చి వస్తూనే ఉంటారు మళ్ళీ వాళ్ళు. లేరా సమాజంలో చాలా మంది ఉన్నారు. అంతే దినంలో విశ్వాసమును కనుగొన అంటే ఒక విశ్వాసి ఆయన కనుగొనాలంటే మనలో ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. మనలో ఉండకపోతే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా. ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనను గురించి మొర్ర పెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ సూత్రము విశ్వాసులలో పనిచేసిందండి. ఈ సూత్రం ఎలా పనిచేసిందంటే మిరాకిల్స్ని కూడా చేయగలిగింది, గొప్ప కార్యాలు చేయగలిగింది ఈ ప్రార్థన. ఎన్నో విజయాలను ఇవ్వగలిగింది ఈ ప్రార్థన, ఎన్నో రాజ్యాలను కట్టగలిగింది ఈ ప్రార్థన. ఉదాహరణకు మనం ముందు మాట్లాడుకుందాం. ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి, ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. ఒక మందిరంలో మొదలు వచ్చాం, ఏం చేస్తాం? ప్రార్థనే చేస్తాం. ఒక సభే స్టార్ట్ చేసాం, సువార్త సభ, ఏం చేస్తాం? ప్రార్థనే చేస్తాం. ఏ కార్యక్రమాన్ని ఒక ప్రయాణానికి వెళ్తున్నాం, ఏం చేస్తాం? ప్రార్థనే చేస్తాం. ఒక విశ్వాస జీవితంలో మనం ఏమి చేసినా కూడా ఏం చేయగలుగుతాం? ప్రార్థనే చేయగలుగుతాం పిల్లలు. మొదట మనం చేయగలిగేది ఏంటి అంటే ఒక కార్యక్రమాన్ని కానీ ఒక విషయాన్ని కానీ మనం మొదలు పెట్టడానికి ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. అవునంటారు కదా? చేస్తున్నారా ప్రార్థన? ప్రతి కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు అనేక మంది ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. గొప్ప గొప్ప సభలు స్టార్ట్ చేయాలన్నా ప్రార్థన చేస్తారు, గొప్ప గొప్ప సమస్యను కూడా తొలగించాలన్నా ప్రార్థన చేస్తారు. ప్రార్థన యొక్క గొప్పతనం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఈ విధవరాలు గురించి ఎందుకు చెప్పానంటే, తరచుగా ఆయన దగ్గరికి వచ్చిందంటే, ఇప్పుడు చెప్పండి, ఆమె దివారాత్రులు ప్రార్థించిందంటారా లేదంటారా? ఒక ఉపమానం చెప్తున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె ఏ రీతిగా ప్రార్థన చేస్తుంటే ఒక దేవుడికి భయపడనవాడు, మనుషులు లక్ష్య పెట్టనవాడు ఆమెకి న్యాయం తీరుస్తాడని తనలో అనుకుంటాడు. చెప్పండి. ఒక విధవరాలు తరచుగా ఆయన దగ్గరకు వస్తూ ఉంది, న్యాయం తీర్చాలని ఆయన అనుకున్నాడు అని అంటే ఆమె ప్రార్థన ఏ రీతిగా చేసింది అని ఆలోచించాలి పిల్లలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన యొక్క గొప్పతనం గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనం చూద్దాం పిల్లలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. త్వరగా నాకు సహాయం చేయండి చదివి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. మనందరికి బాగా తెలిసిన సందర్భంగా చెప్పండి ఏంటో. 6వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులు పడి దానియేలు రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యాస్తమించు వరకు ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని 16వ వచనం చదువుతున్నాం. 16. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహం గులలో పడదోసిరి. పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పింది. ఏమని చెప్పాడండి? నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇక్కడ కూడా రాజు ఎవరో తెలుసా? ఒక అన్యుడే వీడిని మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడే నువ్వు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించగల సముద్రం అంటున్నాడు. అయితే పిల్లారా, దానియేలు గారు సింహం గులను వేసినప్పుడు ఆయన ఏం చేశారండి? ప్రార్థన చేశారు. మనకు తెలిసిన విషయమే. మీరందరూ తలలో పైకి లేచి నా వైపు చూస్తూ ఉండండి. వాక్యాన్ని చదివేటప్పుడు బైబిల్లో చూడండి. దానియేలు గారు సింహం గులలో వేసినప్పుడు దానియేలు గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే సింహం ఏమైంది? నోరు మూసుకొని కూర్చుంది. ఏమంటే ప్రార్థన చేస్తే ఒక జంతువు మనిషికి లోపడుతుందా? లోపడుతుంది.
ప్రార్థన చేస్తే ఒక జంతువు మౌనంగా ఏమి చేయకుండా హాని చేయకుండా ఉంటుందా? ఉంటది. మరి ఇక దానియేలు గారు గుహలో ఇంకెవరు ఉన్నారా? ఆయన గుహలో వేసినప్పుడు ఎవరు లేరు. ఆయన ఎక్కడే ఉన్నాడు, సింహాలు ఉన్నాయి. ఒక మనిషిని ఈ సింహాన్ని ముందు పెట్టినప్పుడు మనిషికి ఎంత భయం వేస్తుందండి? మీరు చెప్పండి, మీరే సింహాలు గుహలో ఉన్నారు, ఎలా ఉంటుంది మీకు? ధైర్యంగా ఉంటారా? భయం వేసిద్దిగా. దానియేలు గారు ప్రార్థించినప్పుడు సింహాలు నోరు మూసుకొని కూర్చున్నాయంటే ఏం చేశాడు ఆయన? దానియేలు గారు ప్రార్థన చేశారు పిల్లలు. ఒక ప్రార్థన జంతువులను కూడా అట్ట పట్టేసుకొని, ఇప్పుడు ఒక మనిషి పెద్ద పెద్ద జంతువులను కూడా ఏం చేస్తున్నాడు? లోపరుచుకుంటూ ఉన్నాడు. సింహాలు సైతం లోపరుచుకున్నాడు. అంటే దానికి గల కారణం ఏంటి అంటే ప్రార్థన. సింహం ముందు ఒక మనిషిని చూడండి ఎలా ఉంటది? ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఆ సింహం ఎదురు చూస్తూ ఉంటది. మనిషిని పీక్కు పీక్కు తినాలని. ఒక మనిషి కనపడితే అది తినాలని ఎంత ఆశగా ఉంటది. ఆ సింహాలు ఏడు వేసినప్పుడు అంతకు ముందు ఇంకో వేరే వాళ్ళు వేశారు, కండకి పీకి శుభ్రంగా తినేసింది. కానీ దానియేలు గారు సింహం గుళ్ళ వేసినప్పుడు ఏమి కాల. దాని గల కారణం ఏంటి? ప్రార్థన. మరొక విషయాన్ని చూద్దాం పిల్లలు. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, యెహోవా సెలవిస్తున్నాడు చెప్పగా త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేశాడు? యథార్థ హృదయము కలిగి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను సత్యముతో నడుచుకున్నాను కదా, యథార్థ హృదయముతో ఉన్నాను కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీళ్లు విడుచు ఉన్నాడు. ఆయన పాపాత్ముడు కాదు. పైన చెప్తూ ఉన్నాడుగా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకోయా ప్రభుతో, ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అని కన్నీళ్లు విడుచు ఉన్నాడండి. ఒక పరిశుద్ధుడు అయి ఉండి కన్నీళ్లు విడుస్తున్నాడంటే పాపాత్మమైన మనం ఏం చేయాలి? పరిశుద్ధుడై ఉండి సత్యవంతుడై ఉండి యథార్థవంతుడై ఉండి ప్రార్థనలో కన్నీళ్లు విడుస్తున్నాడంటే పాపాత్ములైన మనం ఏం చేయాలి పిల్లరా? తర్వాత దేవుడు ప్రార్థించగా ఏదైతే యెషయా గారి ద్వారా చెప్పించాడో అదే యెషయా గారి ద్వారా ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి 6వ వచనం చదువుకున్న డైరెక్ట్ గా. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును చాలండి. అదే యెషయా గారి ద్వారా మనకి 5వ వచనంలో మాట్లాడుతుంది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అని హిజ్కియా యొద్దకు పోయి మరలా పోయి అటు అతనితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవు. నీవు కన్నీళ్లు విడిచావే, అది నేను చూశాను. నువ్వు రోధించి ఎక్కి ఏడ్చావే, నా యొక్క ప్రార్థించావే, యథార్థవంతుడై ఉండి కూడా సత్యవంతుడై కూడా యథార్థంగా నువ్వు ఉండి కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థించావే, అది నేను చూశాను అయ్యా అని యెషయా గారి ద్వారా హిజ్కియా గారికి చెప్తున్నాను. చూడండి ప్రియులారా, ఒక ప్రార్థన ఇక్కడ ఏం జరిగింది? ఏం చేయగలిగింది? ఆయుష్ను పెంచగలిగింది. మొదట ప్రార్థించినప్పుడు మా సందర్భం ఏంటి? ఒక ప్రార్థన ఆమెకి న్యాయం తీర్చగలిగింది. అదే ప్రార్థన ఇక్కడ
ఏం చేయగలిగిందంటే ఆయుష్ని ఇవ్వగలిగింది. అదే ప్రార్థన దానియేలు గారు చేసినప్పుడు ఒక సింహం నోరు మూసుకొని కూర్చుంది. అదే ప్రార్థన మోషే గారు చేశారు, ఏమైంది? 2 పాయలుగా మారింది సముద్రం. అదే ప్రార్థన ఏలియా గారు చేశారు, ఏమైంది? వర్షం ఆగిపోయింది. అదే ప్రార్థన షడ్రకు మేషకు అబ్దెగోలు చేశారు, ఏమైంది? అగ్నిగుండములో నుంచి దేవుడి ప్రార్థనకి ఇంత గొప్పతనం ఉందా? ప్రార్థన ఎంత గొప్పదా? ఒక ప్రార్థన ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలదా? ఒక ప్రార్థన సింహాల గోల నుండి బతికించగలదా? ఒక ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిద్దా? వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేయమని కాదు, ఇక్కడ ప్రార్థన యొక్క గొప్పతనం గురించి. అదేవిధంగా ప్రార్థించినప్పుడు అగ్నిగుండంలో వేసిన అగ్ని నుండి ఒక మనిషి రక్షించగలదా ప్రార్థన? చూడండి పిల్లలు, ప్రార్థన చేయాలని దేవుడు మనకి ఎన్నో ఆధారాలు పెట్టాడు, ఎన్నో ఆధారాలు పెట్టాడు. ఒక యెహోషువ గారు ప్రార్థన చేయగా ఏమైపోయింది? సూర్య చంద్ర నక్షత్రాలు అంటే ప్రకృతి కూడా ఒక మనిషికి లోబడుతుందా? లోబడుతుంది. ఒక ప్రకృతి లోబడుతుంది, ఒక జంతువు లోబడుతుంది, ఒక సముద్రము అది కూడా ప్రకృతి లోబడుతుంది, ఒక అగ్ని నుండి రక్షించగలుగుతుంది. అదే ప్రార్థన సింహాల గోల నుండి రక్షించబడుతుంది. చూడండి, ప్రార్థన ఏం చేయగలుగుతుంది అని అంటే అనేక విషయాలు ఉన్నాయి పిల్లలు ఒక ప్రార్థన యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి. అదేవిధంగా మనం ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, యథార్థ సంఘటన. నేను అన్నాయి మరొక సహోదరుడు సాయి, మేము ముగ్గురము మీటింగ్కి వెళ్ళాము. ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే వండర్ అనే చెప్పాలి. అది ఎందుకు వండర్ అద్భుతం అన్నానంటే విన్న తర్వాత మీకు అర్థం. సహోదరులు ప్రసాద్ అన్న గారు మంగళగిరిలో ఉంటారు, అన్నయ్య కూడా వచ్చాడు, నాగరాజన్న గారు కూడా వచ్చారు. ప్రసాద్ అన్న గారు చెప్తూ ఉన్నారు ఏమనంటే 8 సంవత్సరాల నుంచి నేను అద్దె కొట్టుకుంటూ ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను అన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా జాగ్రత్తగా ఉంది, యథార్థమైన సంఘటన ఇది. 9 సంవత్సరాలన్నా 9 సంవత్సరాలండి. 9 సంవత్సరాల నుంచి ఒక రెంట్ కట్టుకొని సంఘాన్ని నడిపిస్తున్నాడు. సంఘాన్ని నడిపించడానికి ఇల్లు కాదు, సంఘాన్ని నడిపించడానికి రెంట్ కడుతూ ఉన్నాడు అన్నయ్య. 9 సంవత్సరాల నుంచి. మొన్న రీసెంట్గా గృహప్రవేశం చేశారు అన్న. ఎంత వండరంటే 22 లక్షలు అన్న, 20 లక్షలు 22 లక్షలు ఖరీదు చేసేది. 22 లక్షలు ఖరీదు చేయగలిగిన ఆ బిల్డింగ్ కేవలం 8 లక్షలకే ఇచ్చారండి. ఎంత? 22, 21 తెలియదు కానీ 20 లక్షలు, సుమారుగా 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే బిల్డింగ్ దేవుడు 8 లక్షలుగా ఆయనకి ఇచ్చేశాడు. దేవుని సంఘం అక్కడ పైన ఆయన ఉండడానికి కూడా ఇల్లు లేదండి, ఉండడానికి కూడా ఇల్లు. కింద ఇల్లు ఉంది, పైన స్లాబ్ ఉంది, పైన మందిరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అద్భుతమైన కార్యం ఏంటంటే 8 సంవత్సరాల నుంచి ఆయన ఒకటే మాట చెప్తూ ఉన్నారు నిలబడి, 9 సంవత్సరాలు ఈ మందిరాన్ని, ఈ యొక్క కార్యం జరగడానికి గల కారణం ఏంటయ్యానంటే సంఘ ప్రార్థన అన్నాడండి. దేవునికి స్తోత్రం. సంఘ ప్రార్థన అన్నాడు, అదేవిధంగా విశ్వాసుల ప్రార్థన అన్నాడు. సేవకులు ప్రార్థించారయ్యా, నాకు నిజంగా నాకు దేవుడు ఈ సంఘంలో ఈ సంఘస్థులందరూ నా కొరకు ప్రార్థన చేశారు, విశ్వాసులందరూ ప్రార్థన చేశారు, సేవకులు నా కొరకు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన నేటు ఈ రోజు నేను ఈ భవనాన్ని పొందుకున్నట్టు గల కారణం ఏంటంటే ప్రార్థించారన్నాడు. ఒకే మాట. అన్నయ్య ఎలా ఉన్నాడంటే కన్నీటిమయమైపోయాడు, ఎందుకంటే సంతోషం ఆగట్లేదు అన్నయ్యకి. అదే టైంలో అక్కయ్య గారికి, వాళ్ళ మిస్సెస్ గారికి 40,000 జాబ్ శాలరీ, అంతకుముందు తక్కువ అనుకుంటా. జాబ్ కూడా ప్రమోషన్ వచ్చింది, వేరే జాబ్ 40,000. చూడండి, దేవుడు కార్యాలు ఎందుకు చెప్తున్నానండి ఈ సందర్భం గురించి. దేవుడు కార్యాలు చేస్తే ఇలాగే ఉంటాయి.
దానికి గల కారణం ఏంటి? సంఘ ప్రార్థన, అదేవిధంగా విశ్వాసుల ప్రార్థన, సేవకుల ప్రార్థన, మొత్తానికి ప్రార్థన. ప్రార్థన ఏం జరిగింది? 9 సంవత్సరాల నుంచి అంతా కూడా ప్రయాసపడుతుంటారు సహోదరులు, మందిరం కోసం, మందిరం కట్టాలి. ఆ మందిరాన్ని 9 సంవత్సరాల తర్వాత చూడడానికి ఎలా ఉందంటే, అబ్రహాం గారికి 100 సంవత్సరాల తర్వాత ఇస్సాకు గారికి ఉన్నంత సంతోషం కలిగింది నాకు తెలిసి. 9 సంవత్సరాల తర్వాత మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు గొప్ప కార్యం చేయగలడండి. ఈ ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటంటే రుజువు చేయడానికి మీ ఉదాహరణ చెప్పాను. అదేవిధంగా మరొక విధానం చూసుకుందాం. లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి మీరు అంతే స్టన్ అయిపోయినట్టున్నారు. మరొక వచనం చూసుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దానియేలు మెలకువగా ఉండుడి, దానియేలు మెలకువగా ఉండుడి, ప్రార్థన నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను ప్రార్థన యందు నిలకడగా ఉండాలా? ప్రార్థన యందు నిలకడగా ఉండాలా అంటే ఉన్నది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మములను గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మములను వెల్లడపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారండి. వాక్యాన్ని అందించడానికి, వాక్యాన్ని బోధించడానికి సమయమును, వారికి దేవుని గురించిన మర్మములను అనగా వాక్యమును తెలియపరచడానికి అయ్యా మీరు మా కొరకు ప్రార్థన చేయండి. సంఘాన్ని అడుగుతూ ప్రార్థించండి, వాక్యాన్ని చెప్పడానికి. ఈరోజు పిల్లరా ప్రపంచవ్యాప్తంగా సంఘంలో లేదా మీటింగ్స్లో చాలామంది చెప్తూ ఉంటారు, ఈరోజండి ఆడ వాక్యం చెప్పారండి. ఏం చెప్పారు ఆ వాక్యం అంటే చెప్తా ఉంటారు. ఏం చెప్పారండి వాక్యం అంటే ఏదో అండి ఏదో చెప్పారు, పెట్టకథలు ఏదో చెప్పారండి. ఒక గ్రౌండ్ వేశారు, మొత్తం అంతా ఒక గ్రౌండ్ వేశారు. ఏమండి వాక్యం అండి అబ్బా దుమ్ము దులిపేశారండి. వాక్యం చెప్పారండి వాళ్ళు, మామూలుగా చెప్పలేదండి. ఒకరు అడిగినప్పుడు చెప్పే సమాధానాలు లేరా? ఇవి సమాధానం మీరు ఎప్పుడేం లేదా? ఏం చెప్పారు ఆ వాక్యం అని అంటే సూపర్ చెప్పారండి, దుమ్ము దులిపేశారు. వాక్యం ఏం చెప్పారంటే ఏదో చెప్పారులేండి, వాక్యం ఏదో చెప్పారు. ఒకరు వాక్యము బాగా చెప్పగలగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకరు వాక్యం బాగా చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థనే. ఒక వ్యక్తి నిలబడి వాక్యం చెప్పగలిగాడు, బాగా అర్థమయ్యే రీతిగా బోధించగలిగాడు అంటే గల కారణం ఏంటయ్యానంటే ప్రార్థన. ఒక వ్యక్తి బోధించలేకపోయాడు, ఎదుటి వారికి అర్థమయ్యే రీతిగా బోధించలేకపోయాడు అంటే దానికి కారణం ప్రార్థన. ఈరోజు వాక్యాన్ని బాగా చెప్పగలిగాడు అంటే ప్రపంచంలో అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా, బాగా చెప్తారు వాక్యం. వాక్యాన్ని ఇలా చెప్పగలగాలంటే ఆత్మ ఏ రీతిగా వాడబడాలి? దానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వాక్యం విన్నప్పుడు మనసు కరిగిపోయింది. మన గురించి మనం చెప్పుకోకూడదులే కానీ ఎదుటి వారి గురించి చెప్పాలి. అంత వాక్యం బాగా చెప్పారని చెప్తారని, చెప్పలేదని చెప్తారు. అంటే వాక్యము బాగా చెప్పగలిగాడు, అర్థమయ్యే రీతిగా బోధించగలిగాడు అంటే దానికి గల కారణం ఏంటంటే ప్రార్థన చేశారు. ఒక సంఘ కాపరి కానివ్వండి, ఒక ఎవరైనా దైవసేవలు కానివ్వండి, వాక్యం బాగా చెప్పగలిగారు అంటే ఆ సంఘం ఆయన కొరకు ప్రార్థిస్తుంది, పక్కా అది. ఒక దైవజనుడు వాక్యము బాగా చెప్పగలిగాడు, అదే అర్థమయ్యే రీతిగా బోధించగలిగాడు అంటే గల కారణం ఏంటంటే ఆయన కొరకు ప్రార్థించే వాళ్ళు సంఘంలో ఉన్నారు, సేవకులు ఉన్నారు, సహోదరులు అందరూ ఉన్నారు. ఒక వ్యక్తి వాక్యము చెప్పలేకపోయాడు, అర్థమయ్యే రీతిగా బోధించలేకపోయాడు అంటే గల కారణం ఆయనకు ప్రార్థన చేసేవారు లేరు. ఈరోజు మనలో ఎటువంటి ప్రార్థన జీవితం ఉందో ఒకసారి ఆలోచించుకుంటున్నారు. వాక్యము నాకు అర్థమయ్యట్లేదు, అర్థం కావట్లేదు, అర్థమయ్యే రీతిగా బోధించగల సామర్థ్యం ప్రసాదించమని అక్కడ నిలబడుతున్న ఎవరైనా సరే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
వాక్యం చెప్పలేకపోతున్నారంటే సంఘం ప్రార్థన చేయట్లేదు ఆయన కొరకు, అతని కొరకు. నిలబడుతున్నప్పుడు, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఆరాధన పట్ల ఇందాక అన్నయ్య చేశాడు. అన్నయ్య కాదు, ఆరాధన నడిపించే ప్రతి ఒక్కరు చేస్తారు. ఏమని? మాట్లాడుతున్న వ్యక్తులకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించి బోధించగల సామర్థ్యం వాళ్ళకి ప్రసాదించయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయగలుగుతున్నామా? నిలబడుతున్న వారు అర్థమయ్యే రీతిగా మాకు బోధించగలరు. ఈ రోజు ఎటువంటి మాట మనకి అవసరమో, నా ఆత్మీయ జీవితంలో కట్టుకోవడానికి ఎటువంటి మాట అవసరమో ఆ మాట నాకు కావాలి అని దేవుడి కొరకు మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామండి? ఏం చెప్పాడు లేదు తీసే, బాగా చెప్పాడు బాగా చెప్పాడు, ఇది బాగలేదండి. ఇదే వైఖరి. ఒకరు వాక్యం బాగా చెప్పారంటే వాళ్ళు పొగుడుతారు, ఒక వాక్యం బాగా చెప్పలేదంటే అన్నీ సమాజంలో నేటి క్రైస్తవంలో ఏ జరుగుతూ ఉంది కాదంటారా? చెప్పండి. వాక్యం చెప్పగలగాలి అంటే సంఘ ప్రార్థన ఉండాలి. అదే రీతిగా విశ్వాసులు అందరూ ప్రార్థించాలి. ఒక వ్యక్తి మాట్లాడగలగాలంటే ప్రార్థన కంపల్సరీ. అంతెందుకు మనం వాక్యాన్ని ప్రారంభించడానికి కూడా ఏం చేస్తాం? ఆత్మ సహాయాన్ని కోరుకోవడానికి ప్రార్థనే చేస్తాం. మన విశ్వాస జీవితంలో ప్రార్థన చేయగలుగుతున్నాం. మన సేవకుల కొరకు, సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? పిల్లలు అర్థమయ్యే రీతిగా బోధించగల సామర్థ్యం వారికి ప్రసాదించి తండ్రి అని ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? ఇక్కడ అదే అడుగుతున్నాడు. క్రీస్తు మర్మములను గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మములను వెల్లడపరుచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించండి అయ్యా. మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించేవారంగా మనం ఉంటున్నామా? అక్కడికి వచ్చాను చూసుకుని అపుస్తల కార్యములు 16:20 వచ్చింది. అపుస్తల కార్యములు 16:20 వచ్చింది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి చూసి తను చనిపోవాలనుకున్నాడు. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శిలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, చూడండి బాగా చాలా జాగ్రత్తగా గమనించాను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? చాలండి. రక్షణ పొందడానికి మేమేం చేయాలి? ఒక జైలు అధికారి పౌలు శిలలు గారు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక ప్రార్థన ఇక్కడ ఏం చేయగలిగింది? ఒక వ్యక్తిని మార్చగలిగింది. ప్రార్థనకు అంత శక్తి ఉందా అండి? ఉంది. ప్రార్థనకు అంత శక్తి ఉందా అంటే ఉంది. ఒక మనిషి మార్పు చెందడానికి ప్రార్థన అంత శక్తి ఉంది. పౌలు శిల గారు జైలులో ఉండి చెరసాల్లో ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు. అదేవిధంగా పాట ద్వారా మనిషిని మార్చొచ్చా? అక్కడ ప్రార్థన చేశారు, మరి ఏం చేశారు? కీర్తనలు పాడారు. ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. ఏమయ్యాడు జైలు అధికారి? భూకంపం వచ్చి ఆ యొక్క డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. వీళ్ళందరూ పారిపోయి ఉంటారు అనుకున్నాడు. కానీ మేము ఇక్కడే ఉన్నాం అంటున్నాడు పౌలు గారు. మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు అంటూ. అప్పుడు జైలు అధికారి వచ్చి ఏమంటున్నాడు? ఇప్పుడు సాధారణంగా అయ్యా మీరు ఎందుకు వెళ్ళలేదని అడగాలి. సర్వసాధారణంగా ఏమడగాలి? అక్కడికి వచ్చి కరెంటు పోయింది, భూకంపం వచ్చింది, చెరసాలన్నీ ఓపెన్ చేసి పడ్డాయి, ఆయన దీపం తీసుకుని రావడం దాన్ని ఏమడగాలి అంటే మీరు ఎందుకు వెళ్ళలేదయ్యా? మీకు ఒక దొంగ చెరసాల్లో ఉన్న వ్యక్తి సర్వసాధారణంగా ఏమనుకుంటాడు చెప్పండి? ఎప్పుడు పారిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాడు. అవునా కదా? అటువంటి వ్యక్తులు మరి దొంగలు కూడా ఉన్నారు. అక్కడ దొంగలు కూడా ఉన్నారు.
వారు సైతము చెరసాలలో నుంచి వెళ్ళిపోలేదు అని అంటే గల కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన. చెరసాలలో ఉన్న దొంగలను కాదు, అధికారిని కూడా మార్చేసింది. ఏం చేసింది? దేని వల్ల సాధ్యమైంది? ప్రార్థన వల్ల సాధ్యమైంది. పిల్లలు, ప్రార్థనకు అంత శక్తి ఉందా? ఉంది. ఒక మనిషిని మార్చగలిగే శక్తి ఉందా? ఉంది. దైవ ఎగ్జాంపుల్ కనబడుతుంది పౌలు గారు. ప్రార్థన చేసి కీర్తనలు వాడి ఒక వ్యక్తిని మార్చగలిగారు అక్కడ. చూడండి పిల్లరా, ఒక ప్రార్థన ఒక వ్యక్తిని మార్చగలుగుతూ ఉంది. వెంటనే వచ్చి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి, సాగిలో పడి మీరు చాలాసార్లు చదివిన సందర్భమే, మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి. సాగిలో పడి వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, రక్షణ పొందడానికి మేము ఏం చేయాలయ్యా? ఒక నిడే ఉండి రక్షణ అంతగా మార్పు చెందాలంటే కారణం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఒక నిడే ఉండి, జైలు అధికారి ఉండి, ఒక్కసారి నేను బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, నేను రక్షణ పొందాలి అని అడిగాడు అని అంటే వారి ప్రార్థన ఎలా ఉన్నది, వారి పాటలు ఏ రీతిగా పాడారు అని ఆలోచించారు పిల్లలు. ఆ ప్రార్థన జీవితం మనం ఇక్కడ కనపరచాలి. దేవుని నామమును ప్రార్థన యొక్క గొప్పతనం గురించి తెలియజేయడానికి ఈ సందర్భాన్ని చూపించాను పిల్లలు. అదే విధముగా ఒక ప్రార్థన సింహాన్ని నరుమూయిస్తే, ఒక ప్రార్థన సముద్రాన్ని చేర్చగలిగితే, అగ్ని నుండి రక్షించగలిగితే, అదే ప్రార్థన ఆయుష్ని ఇస్తే, అదే ప్రార్థన ఒక వ్యక్తిని మార్చగలిగితే, స్వస్థతలు ఇవ్వగలిగితే, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే, అనారోగ్యం నుండి విడిపించగలిగితే, అదే ప్రార్థన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రపంచ క్రైస్తవ్యానికి కూడా ప్రార్థనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన ప్రార్థన. ఎవరు చేసిన ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన ప్రార్థన. లోక సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ప్రార్థనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందయ్యా అని అంటే ప్రపంచం క్రైస్తవులందరూ చూపించవచ్చు ఈ యొక్క రిఫరెన్స్. 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఇంతకంటే గొప్ప ప్రార్థన ఏదైనా ఉందా చెప్పండి? ఆయన చనిపోతూ కూడా ఒక ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. ఏమన్నా చనిపోతున్న క్రమంలో కూడా అంతగా హింసించి రోధించి బాధలు పెట్టినప్పటికీ కూడా ఆయన ఎదుటి వ్యక్తిని క్షమించగలుగుతూ ఉన్నాడు. చివరికి ప్రాణం పోతున్న సమయం అది. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద ఉండి మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేమి చేయించినా వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నిజంగా క్షమాపణ అన్నది చాలా అన్నిటికంటే ముఖ్యమైనదండి క్షమాపణ. ఒక మనకి ఏదైనా హాని చేసే శత్రువును కూడా క్షమించేశాడు అక్కడ. ఆ రీతిగా బాధపరిచి, ఆ రీతిగా ఆయన్ని అవమానపరిచి చనిపోతున్న క్రమంలో కూడా ఒక వ్యక్తిని క్షమించారంటే ఇంత గొప్ప మనసు ప్రపంచంలో ఎవరికి ఉంటుంది? ఈ మనసు ఎవరికైనా ఉంటుందండి? చనిపోతున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తిని క్షమించగల మనసు ఎవరికి ఉంది చెప్పండి? చనిపోతు క్రమంలో ఎదుటి వ్యక్తిని క్షమించగల మనసు ఎవరికి ఉంది చెప్పండి? అది కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా వీరు ఏం తెలియక చేశారయ్యా, వీరిని క్షమించయ్యా. ప్రార్థనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉన్నాయా అంటే యేసుక్రీస్తు ప్రభువు చేసిన. ఇవన్నీ ఒక ఎత్తు. మోషే గారు, దానియేలు గారు, యెహోషువ గారు వీరందరూ చేసిన ప్రార్థన ఒక ఎత్తు అయితే యేసుక్రీస్తు ప్రభువు చేసిన ప్రార్థన మరో ఎత్తు అండి. ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. మనందరం అది చాలా దమ్మున్న మాట అంటాం. ఏ మాట అది? మేము బ్రతుకుడ క్రీస్తు అయితే, సాగు అయితే లాభం. ఈ మాట సర్వసాధారణ మనం ఏమనుకుంటాం? ఈ మాట చెప్పాలి అంటే చాలా దమ్ము ఉండాలి అంటాం మనం. బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే ఈ మాట చెప్పాలంటే దమ్ము. మీకు అర్థమయ్యే రీతిగా బోధించాలని చెప్తూ ఉన్నాను. ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి? అంతకన్నా దమ్మున్న మాట ఏంటో తెలుసా? చనిపోతూ కూడా ఎదుటి వ్యక్తిని క్షమించగలిగే మాట ఇది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారిని తప్పు చేసి మాట్లాడలేదు ఇక్కడ. అపోస్తలుడైన పౌలు గారే క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటూ ఉన్నాడు. అందుకే క్రీస్తుని గొప్ప చేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ గమనించండి పిల్లలు, క్రీస్తుని గమనించింది.
యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన గమనించండి. మీరేం చేయొచ్చు తెలుగుని కనుక వీరిని ఖచ్చితంగా దమ్ము ఉండాలి. ఈ మాట చెప్పాలంటే ఒకటే లేదు. ప్రార్థన జీవితంలో ఈరోజు ఎన్నో విజయాలు చూసింది, ఎన్నో కార్యక్రమాలు చేయగలిగింది, ఎన్నో విజయాలు ఇవ్వగలిగింది, ఎన్నో పోరాటాల్లో, ఎన్నో యుద్ధాల్లో ఒక ప్రార్థన విజయం ఇవ్వగలిగింది. ఈ ప్రార్థన యొక్క సూత్రం. ఈ సూత్రం ఎంతమంది పాటిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రార్థనా జీవితం ఎంతమంది కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. కానీ నిజంగా ప్రియులారా, ప్రార్థనా జీవితం అనేది ఒక పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో ఎగరడానికి ఆకాశంలో, అదే విధముగా ప్రార్థనా వాక్యం అనేది 2 రెక్కలు లాంటివి. మన విశ్వాస జీవితంలో ఎగరాలి అంటే, ముందుకు పయనించాలి. ప్రార్థనా వాక్యము ఎంత ప్రాముఖ్యమైనది. ఏంటండి ప్రార్థన గురించి చెప్పారు, వాక్యం అవసరం లేదా అని అనొచ్చు. స్టార్టింగ్లో చెప్పాం, ప్రార్థన ఆక్సిజన్ అయితే వాక్యము గుండె, 2 కావాలి. ప్రార్థన నుండి వాక్యం లేకపోయినా, వాక్యం నుండి ప్రార్థన లేకపోయినా వృధానే. విశ్వాసులుగా చలామణి అవుతున్న మనము, నేటి క్రైస్తవంగా చలామవుతున్న మనము కూడా ప్రార్థన చేసే వారముగా ఖచ్చితంగా ఉండాలి పిల్ల. ఇటువంటి భక్తి జీవితం కనబరిచిన భక్తులు, వారికి విజయానికి సూత్రాలు ఏంటంటే వాక్యము, ప్రార్థన ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నాయి. మన విశ్వాస జీవితానికి కూడా ఈ సూత్రాలు పనిచేస్తాయా, పనిచేయవా? ఖచ్చితంగా పనిచేస్తాయి. మరి ఈ సూత్రాన్ని పాటించి ప్రార్థనా జీవితంలో కలిగి విశ్వాస జీవితంలో ముందుకు పయనించాలి అని మరింతగా సేవకుల కొరకు మరి ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి నిలబడుతున్నారంటే తన కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాకు అర్థమయ్యే రీతిగా బోధించిన ఆయన ఈరోజు నీ సన్నిధానంలో నేను వచ్చాను కదా, ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క గొప్పతనం ఈరోజు తెలియకుండా ఇంకా అనేక మంది అనేక ప్రార్థనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, 100 కొద్ది ఉన్నాయి. కానీ అంత చెప్పడానికి సమయం లేదు కాబట్టి కొద్ది మాటలు చెప్పాను. మరి ప్రార్థన యొక్క గొప్పతనం మనం తెలుసుకొని ఎడతెగక ప్రార్థన కలిగి ఉండి, పట్టుదల కలిగి ప్రార్థన కలిగి ఉండి, ఆసక్తి కలిగి ప్రార్థన కలిగి ఉండి, కన్నీటి ప్రార్థన కలిగి ఉండి, మోకాల అనుభవం కలిగిన ప్రార్థన కూడా కలిగి ఉండి, విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తూ ఆ మాట ముగిస్తున్నాను. తల వంచుని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమకు నిదర్శనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మా విశ్వాస జీవితానికి తండ్రి అందించిన విధానం బట్టి స్తోత్రంగా చెల్లిస్తూ నమ్ముతున్నాం తండ్రి. ఒక వాక్యం నుండి ప్రార్థన లేకపోయినా, ప్రార్థన నుండి వాక్యం లేకపోయినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు తండ్రి. మా జీవితానికి అవసరమైన విధం, మీ శ్వాస జీవితానికి బలమైనవి ఈ ప్రార్థన వాక్యం అని మేము వెలిగి ఆ వాక్యమును, ఆ ప్రార్థనను మేము పట్టుకొని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలని తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు తండ్రి నీ పిల్లల్ని వారికి అర్థమయ్యే రీతిగా బోధించాలని నేను విశ్వసిస్తూ తండ్రి, నీ ఆత్మ సహాయాన్ని నాకు నిండుగా ప్రసాదించిన విధానములకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నిన్న మాటలు తండ్రి అర్థంగా పోక ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడిచే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.